చూద్దాం రండి. మొదటి భాగంలో ప్రపంచ ప్రసిద్ధ కల్కా షిమ్లా టాయ్ ట్రైన్ ప్రయాణం, మంచుతో కప్పబడిన నర్కందా స్నోఫాల్ స్పాట్, షిమ్లాకు ఎలా చేరుకోవాలి మరియు మా నిజమైన ప్రయాణ అనుభవాన్ని మీతో పంచుకున్నాం. కానీ అదే షిమ్లా మరో అందమైన రూపాన్ని ఇప్పుడు చూడబోతున్నారు. ఈరోజు 800 రూపాయలకి బైక్ రెంట్ తీసుకుని షిమ్లాలో ఎలా తిరిగామో, కొండపై ప్రశాంతంగా వెలసిన తారాదేవి ఆలయం, బ్రిటిష్ కాలం నాటి అద్భుతమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ, చరిత్రను చెప్పే ఆ వారసత్వ భవనం, సాయంత్రం సందడితో కళకళలాడే మాల్ రోడ్, అందమైన ద రిడ్జ్, చెక్క కళాఖండాలకు ప్రసిద్ధి చెందిన లక్కర్ బజార్, ఎక్కడ స్టే చేస్తే బాగుంటుంది, ఏం తినాలి, ఏం షాపింగ్ చేయాలి, మా అనుభవంతో మీకు పూర్తిగా చూపించబోతున్నాం. నిజంగా చెప్పాలంటే షిమ్లా అందం కేవలం మంచులోనే కాదు, దాని వీధుల్లో, చరిత్రలో, ప్రజల జీవితంలో మరియు ప్రతి సాయంత్రం మాల్ రోడ్లో కనిపించే ఆ ప్రత్యేకమైన వాతావరణంలో దాగి ఉంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, మళ్లీ మన షిమ్లా ప్రయాణాన్ని కొనసాగిద్దాం వర్క్ బ్రేక్ డైరీస్తో. షిమ్లా వంటి హిల్ స్టేషన్లో ప్రయాణించడానికి మేం తీసుకున్న మరో మంచి నిర్ణయం బైక్ రెంట్. రోజుకు సుమారు 800 రూపాయలు చెల్లించి ఒక బైక్ అద్దెకు తీసుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఇది మా ట్రిప్లో డబ్బు ఆదా చేసినంత మాత్రమే కాదు, ఎక్కువ స్వేచ్ఛను కూడా ఇచ్చింది. టాక్సీ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనకు నచ్చిన చోట ఆగొచ్చు, ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు, ఫోటోలు దిగొచ్చు, మనకు నచ్చిన వేగంలో ప్రయాణాన్ని కొనసాగించొచ్చు. కొండల మధ్య వంకర తిరిగే రోడ్లపై బైక్ నడుపుతూ వెళ్లడం, చల్లని గాలిముఖాన్ని తాకడం, రెండు వైపులా కనిపించే పైన్, దేవదారు అడవులు, ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది. మొదటగా మేము తారాదేవి టెంపుల్కి వెళ్ళాం. ఎత్తైన కొండపై ప్రశాంతంగా వెలసిన ఈ ఆలయం భక్తిభావంతో పాటు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను కూడా అందిస్తుంది. ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కలుగుతుంది. అక్కడ్నుంచి కనిపించే కొండల అందాలు, మేఘాల మధ్య మెరిసే లోయలు కెమెరాలో బంధించాలనిపించేలా ఉంటాయి. తర్వాత మేము చేరుకున్న ప్రదేశం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ. మొదటిసారి ఈ భవనాన్ని చూసినప్పుడు ఇది ఒక విద్యాసంస్థ కంటే ఒక రాజభవనంలాగా అనిపించింది. బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన ఈ చారిత్రక కట్టడం అద్భుతమైన రాతి నిర్మాణం, విశాలమైన పచ్చిక బయళ్ళు మరియు అద్భుతమైన వాస్తు శిల్పంతో సందర్శకులను ఆకట్టుకుంటుంది. చరిత్ర ప్రేమికులకు, ఆర్కిటెక్చర్ అంటే ఇష్టపడేవారికి ఇది తప్పక చూడాల్సిన ప్రదేశం. అక్కడే ఉన్న మ్యూజియంను కూడా మేం సందర్శించాం. భారతదేశ చరిత్ర, వలసపాలన కాలం, విద్యా వారసత్వానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలు అక్కడ తెలుసుకోవచ్చు. మా అనుభవం ప్రకారం షిమ్లాని నిజంగా ఆస్వాదించాలంటే ఒకరోజు బైక్ రెంట్ తీసుకుని తారాదేవి టెంపుల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ, మ్యూజియం వంటి ప్రదేశాలను మీ సొంత వేగంలో తిరగండి. నమ్మండి, ఆ ప్రయాణం కూడా టాయ్ ట్రైన్ అనుభవానికి ఏమాత్రం తీసిపోదు. షిమ్లా గురించి ఎంత చెప్పినా మాల్ రోడ్ గురించి చెప్పకుండా ఆ కథ పూర్తి కాదు. నిజానికి షిమ్లా నగరానికి గుండెకాయ లాంటిది ఈ మాల్ రోడ్. ఉదయం కంటే సాయంత్రం సమయానికే దీని అసలు అందం కనిపిస్తుంది. సూర్యుడు అస్తమించగానే రంగురంగుల లైట్లు వెలుగుతాయి. చుట్టూ సందడిగా తిరిగే పర్యాటకులు, చిన్న చిన్న కేఫేలు, వేడివేడి టీ, కాఫీ వాసనలు, స్థానిక సంగీతం, ఇవన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. మేము కూడా ప్రతి సాయంత్రం మాల్ రోడ్లో నడుస్తూ గడిపాం. నిజంగా చెప్పాలంటే కూర్చొని ఫోన్ చూడడం కంటే అక్కడ నెమ్మదిగా నడవడమే ఒక థెరపీలా అనిపించింది. మాల్ రోడ్లో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఎక్కువ భాగం ప్రాంతంలో వాహనాలు ఉండవు.
అందుకే ఎలాంటి హారన్ శబ్దాలు లేకుండా ప్రశాంతంగా నడుస్తూ చుట్టూ ఉన్న అందాలను ఆస్వాదించవచ్చు. కొద్ది దూరం నడిస్తే ద రిడ్జ్ చేరుకుంటారు. ఇది షిమ్లాలోని అత్యంత ప్రసిద్ధ ఓపెన్ స్పేస్లలో ఒకటి. ఇక్కడ నిలబడి చుట్టూ చూస్తే దూరంగా కనిపించే హిమాలయ పర్వతాలు, పాతకాలపు భవనాలు, విశాలమైన ఆకాశం అన్నీ కలిసి అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తాయి. సూర్యాస్తమయం సమయంలో అయితే ఇక్కడ అందం మరింత రెట్టింపవుతుంది. ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడేవారికి ఈ ప్రదేశం నిజంగా స్వర్గం లాంటిది. ద రిడ్జ్ నుంచి కొద్ది దూరంలోనే లక్కర్ బజార్ ఉంటుంది. షిమ్లాకు వెళ్ళి ఇక్కడ షాపింగ్ చేయకుండా వస్తే ఏదో మిస్ అయినట్టే. ఇక్కడ ముఖ్యంగా చెక్కతో చేసిన అందమైన వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్, హోమ్ డెకోర్ ఐటమ్స్, వాకింగ్ స్టిక్స్, టాయ్స్, సువెనీర్స్ లభిస్తాయి. మా సలహా: మాల్ రోడ్లో కనీసం ఒక సాయంత్రం నడవండి. ద రిడ్జ్లో కొంత సమయం గడపండి. లక్కర్ బజార్లో స్థానిక కళాకృతులను చూడండి. నమ్మండి, ఈ 3 ప్రదేశాలు కలిపే మీకు అసలైన షిమ్లా ఫీల్ ఇస్తాయి. షిమ్లా ట్రిప్లో మాకు చాలా ఉపయోగపడిన ఒక చిన్న టిప్ ఇప్పుడు మీతో పంచుకుంటాను. హోటల్ బుక్ చేసుకునేటప్పుడు మాల్ రోడ్కి దగ్గరలోనే ఉండే హోటల్ ఎంచుకోండి. ఎందుకంటే షిమ్లాలో ఎక్కువగా సందడి జరిగేది మాల్ రోడ్ చుట్టుపక్కలే. సాయంత్రం కాస్త బయటకు వచ్చి నడవాలన్నా, షాపింగ్ చేయాలన్నా, రెస్టారెంట్కి వెళ్లాలన్నా, ద రిడ్జ్ చూడాలన్నా అన్నీ దగ్గరలోనే ఉంటాయి. మేము కూడా మాల్ రోడ్కి సమీపంలోనే స్టే చేశాం. నిజంగా చెప్పాలంటే రూమ్ కొంచెం చిన్నదా, వ్యూ ఎలా ఉంది అనే విషయాల కంటే లొకేషన్ చాలా ముఖ్యం. కొంచెం మంచి లొకేషన్ ఎంచుకుంటే ట్యాక్సీ ఖర్చు, ప్రయాణ సమయం రెండూ ఆదా అవుతాయి. ముఖ్యంగా రాత్రి చల్లని వాతావరణంలో మాల్ రోడ్లో నడుచుకుంటూ హోటల్కి తిరిగి రావడం ఒక అద్భుతమైన అనుభూతి. ఇంకా మంచి విషయం ఏమిటంటే షిమ్లాలో వివిధ బడ్జెట్లకు సరిపోయే హోటల్స్ చాలానే ఉన్నాయి. బడ్జెట్ రూమ్స్ నుంచి ఫ్యామిలీ హోటల్స్ వరకు సులభంగా దొరుకుతాయి. ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. షిమ్లాలో ఆకలిగా ఉండాల్సిన అవసరమే లేదు. మాల్ రోడ్ మొత్తం రకరకాల రెస్టారెంట్స్, క్యాఫేస్, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్తో కలకలలాడుతూ ఉంటుంది. మీకు సౌత్ ఇండియన్ కావాలా, నార్త్ ఇండియన్ కావాలా, లోకల్ హిమాచాలీ స్పెషల్ కావాలా, లేదా వేడివేడి స్నాక్స్ తినాలా, అన్నీ ఇక్కడ లభిస్తాయి. స్థానిక వంటకాలలో సిద్దు, చనా మద్ర మరియు సంప్రదాయ ధామ్ భోజనం తప్పకుండా రుచి చూడండి. ప్రయాణం ముగిసే సమయానికి మనందరికీ ఒక ఆలోచన వస్తుంది. ఇంట్లో వాళ్ళ కోసం ఏమన్నా కొనుక్కెళ్దామా? షిమ్లా ఈ విషయంలో కూడా మిమ్మల్ని నిరాశపరచదు. ముఖ్యంగా మాల్ రోడ్ మరియు లక్కర్ బజార్లో ఎన్నో అందమైన వస్తువులు దొరుకుతాయి. మేమేము కూడా కొంత సమయం తీసుకుని అక్కడ షాపింగ్ చేశాం. మొదటగా ఇక్కడ దొరికే వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ చాలా ప్రసిద్ధి. చెక్కతో చేసిన చిన్న చిన్న అలంకరణ వస్తువులు, వాల్ హ్యాంగింగ్స్, హోమ్ డెకర్ ఐటమ్స్, హ్యాండ్క్రాఫ్ట్ షాపీస్లు చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంట్లో పెట్టుకున్నా లేదా బహుమతిగా ఇచ్చినా చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. అలాగే హిమాచల్ ప్రాంతానికి చెందిన వుల్లెన్ షాల్స్, క్యాప్స్, స్కార్ఫ్స్ కూడా మంచి క్వాలిటీలో లభిస్తాయి. చలికాలంలో ఉపయోగపడటమే కాకుండా చూడ్డానికి కూడా ఎంతో అందంగా ఉంటాయి. మరొక మంచి ఎంపికే స్థానిక మసాలాలు మరియు డ్రై ఫ్రూట్స్. యాపిల్ ఉత్పత్తులు, హోమ్ మేడ్ జామ్లు, తేనె మరియు కొండ ప్రాంతాల్లో లభించే కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు కూడా కొనుగోలు చేయవచ్చు. చిన్న చిన్న సువెనీర్స్ కూడా చాలానే ఉంటాయి. షిమ్లా పేరు ముద్రించిన కీ చైన్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కాఫీ మగ్స్, డెకరేటివ్ పీసెస్ ఇలాంటి జ్ఞాపికలు మీ ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తు చేస్తుంటాయి. మా సలహా ఏమిటంటే షాపింగ్ చేసే ముందు ఒక్కసారి 2-3 షాపుల్లో ధరలు పోల్చి చూడండి. కొన్ని చోట్ల మంచి బార్గెన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే చాలా అందంగా కనిపిస్తున్నాయని తొందరపడి కొనేయకుండా క్వాలిటీ కూడా ఒకసారి చూసుకుని కొనండి. ఇప్పుడు మీలో చాలామంది అడిగే మరో ముఖ్యమైన ప్రశ్న: షిమ్లా వెళ్ళడానికి బెస్ట్ టైం ఏది? మా అనుభవం ప్రకారం మీరు చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సైట్ సీయింగ్ చేయాలనుకుంటే
మార్చి నుంచి జూన్ మధ్య వెళ్ళడం చాలా మంచి సమయం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎండ వేడి కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదు. మాల్ రోడ్లో నడవడం, బైక్ రైడ్ చేయడం, టాయ్ ట్రైన్ ప్రయాణం చేయడం ఎంతో హాయిగా ఉంటుంది. కానీ మీ కల మంచు కురుస్తుండగా ప్రత్యక్షంగా చూడడం అయితే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ట్రిప్ ప్లాన్ చేయండి. ముఖ్యంగా జనవరి నెలలో మంచు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, స్నోఫాల్ ప్రతి సంవత్సరం ఒకే ప్రాంతంలో ఉండదు. అందుకే ముందుగా స్థానికులను అడిగి ప్రస్తుతానికి ఎక్కడ మంచు ఉందో తెలుసుకుని వెళ్ళడం మంచిది. ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. మీరు బడ్జెట్ ట్రావెలర్ అయితే సాధారణ హోటల్స్, షేరింగ్ క్యాబ్స్ లేదా బైక్ రెంట్ ఉపయోగిస్తే 3 రోజుల ట్రిప్పును మంచి ప్లానింగ్తో తక్కువ ఖర్చులో పూర్తి చేయవచ్చు. కొంచెం కంఫర్ట్ కావాలంటే మంచి హోటల్స్, ప్రైవేట్ క్యాబ్స్, యాక్టివిటీస్ కోసం అదనపు బడ్జెట్ సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. మా అనుభవంలో బైక్ రెంట్ తీసుకోవడం వల్ల చాలా టాక్సీ ఖర్చు ఆదా అయింది. రోజుకు సుమారు 800 రూపాయలతో మేము మా సొంత వేగంలో అనేక ప్రదేశాలు తిరిగాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ట్రావెల్ టిప్స్. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ తీసుకుంటే సమయం ఆదా అవుతుంది. టాయ్ ట్రైన్లో వెళ్లాలంటే కల్కాకి ముందు రోజే చేరుకోండి. మాల్ రోడ్ దగ్గరే స్టే బుక్ చేసుకోండి. స్నోఫాల్ కోసం లోకల్ పీపుల్ని అడగడం మర్చిపోవద్దు. బైక్ రెంట్ తీసుకుంటే సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. చల్లని వాతావరణం కోసం గ్లౌస్, జాకెట్స్, వులన్ క్యాప్స్ తప్పకుండా తీసుకెళ్ళండి. కొండ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ షిమ్లా ట్రిప్ మరింత సౌకర్యవంతంగా, ఆనందంగా మారుతుంది. మరియు ప్రతి క్షణాన్ని ఎలాంటి టెన్షన్ లేకుండా ఆస్వాదించగలుగుతారు. నిజంగా చెప్పాలంటే షిమ్లా అందాన్ని మాటల్లో పూర్తిగా వివరించడం అసాధ్యం. అక్కడి చల్లని గాలి, కొండల మధ్య నడిచే రహదారులు, ఉదయం మేఘాలు, సాయంత్రం మాల్ రోడ్ సందడి, టాయ్ ట్రైన్ విజిల్ ఇవన్నీ స్వస్వయంగా అనుభవిస్తేనే ఆ మజా తెలుస్తుంది. మరి మీరు షిమ్లా వెళ్తే ముందుగా ఏది చూడాలనుకుంటారు? టాయ్ ట్రైన్నా, స్నోఫాల్నా, మాల్ రోడ్నా, లేక తారాదేవి టెంపుల్నా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి నిజమైన ట్రావెల్ అనుభవాలు, ఉపయోగకరమైన టిప్స్, బడ్జెట్ గైడ్స్తో మేము మరెన్నో అద్భుతమైన ప్రదేశాలకు మిమ్మల్ని తీసుకెళ్తూనే ఉంటాం. మళ్ళీ కలుద్దాం మరో అందమైన ప్రయాణంలో వర్క్ బ్రేక్ డైరీస్తో.